ఫర్టిలిటీ సెంటర్‌కి వస్తే ఓన్లీ ఐయుఐ, ఐవీఎఫ్ ఈ 2 ట్రీట్మెంట్సే ఉంటాయా? లేదంటే వేరే ఏమన్నా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయా? అనే టాపిక్ గురించి ఈరోజు చూద్దాం. హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. సో, కామన్‌గా కపుల్స్ వచ్చినప్పుడు మన ఫెర్టిలిటీ సెంటర్‌ని విజిట్ అయినప్పుడు వాళ్ళ ఓవరాల్ ఫెర్టిలిటీ హెల్త్ అనేది మనం అసెస్ చేస్తామనమాట. వుమెన్‌కొచ్చేసి బేసిక్‌గా స్కాన్ చేసి వాళ్ళ గర్భసంచి అనేది ఎట్లా ఉంది, అండాశయాల్లో ఎగ్ నంబర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యూబ్స్‌లో వాటర్ ఉండడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కంప్లీట్‌గా స్కాన్‌లో అనేది మనం అసెస్ చేస్తామనమాట. అండ్ వుమెన్‌కొచ్చేసి ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్స్ అనేవి చేస్తాము. అంటే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్, ఎగ్ రిజర్వ్ ఎంతుందో చెప్పే టెస్ట్ ఒకటి. అండ్ హార్మోన్స్ ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ అనేవి నార్మల్ రేంజ్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు. సో, ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ చెక్ చేస్తాము. అండ్ బేసిక్ వైరల్ మార్కర్స్, షుగర్ ఎలా ఉంది. సో, ఇలాంటి బేసిక్ బ్లడ్ టెస్ట్ అన్నీ వుమెన్‌కి చేస్తామనమాట. అండ్ మేల్స్‌కొచ్చేసి ఒక బేసిక్ స్పెర్మ్ టెస్ట్. స్పెర్మ్ టెస్ట్‌లో స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది, కదలే కణాల కౌంట్ ఎలా ఉంది, అండ్ ఏదైనా స్పెర్మ్ మార్ఫాలజీ అంటే చూడ్డానికి నార్మల్‌గా ఉన్న స్పెర్మ్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఈ సెమెన్ అనాలిసిస్‌లో చెక్ చేస్తామనమాట. సో, బేసిక్‌గా ఒక కపుల్ విజిట్ అయ్యారంటే ఫస్ట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ అనేది మనం ఎవాల్యుయేట్ చేస్తాం. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతది. సో, ఓన్లీ ఐయుఐ, ఐవీఎఫ్ అట్లా కాకుండా కొంతమందికేంటంటే ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు. మైల్డ్ ట్యూబల్ బ్లాక్స్‌లో మనం ఏంటంటే హిస్టోలాప్రోస్కోపీ అనేది ఉంటదనమాట. హిస్టోలాప్రోస్కోపీ అంటే ఏంటంటే అది ఒక ఆపరేషన్. అబ్డామిన్ నుంచి చిన్న పోర్ట్స్ ఏసి చిన్న 2 సెంటీమీటర్స్ ఇన్సిజన్‌తో మనం లోపల యూటరస్ ఎలా ఉంది, ఏదైనా అండాశయాల్లో సిస్ట్‌లు ఉన్నాయా అంటే ఆ సిస్ట్ రిమూవ్ చేయడం కానీ, అండ్ హిస్టోస్కోపీ అంటే చిన్న కెమెరా ప్రొసీజర్ ద్వారా మనం యూటరస్‌లోకి ఒక కెమెరా పంపించి లోపల ఎలా ఉంది అనేది చూసుకుంటాము. ఇన్‌కేస్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకైతే హిస్టోస్కోపీ ద్వారా కాన్యులేషన్ అనేది చేసి ట్యూబల్ బ్లాక్స్ కూడా క్లియర్ చేయొచ్చనమాట. సో, ఇంకా అండాశయాల్లో కొంతమందికి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అంటాము. ఇలా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉన్న వాళ్ళకి పెద్ద సైజ్ సిస్ట్ ఉన్నట్లయితే ఆ సిస్ట్ కోసం ఆపరేషన్ చేయాల్సుంటుంది. సో, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేశాకేంటంటే న్యాచురల్ కన్సెప్షన్ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో, వాళ్ళకున్న ప్రాబ్లమ్ బట్టి మనం ఇలాంటి సర్జరీస్ కానీ, ఈ ఎండోమెట్రియోసిస్ ఉంటే ఆ సిస్ట్ రిమూవల్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతది. సో, ఓన్లీ ఐయుఐ, ఐవీఎఫ్ అనే కాదండి. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది మీకున్న ప్రాబ్లమ్ బట్టి ఉంటది. ఇన్‌కేస్ మేల్స్‌కి గనక కౌంట్ తక్కువ ఉండడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. బాగా లో కౌంట్స్ లెస్ థాన్ 8 మిలియన్స్ అలా లెస్ దెన్ 5-8 మిలియన్స్ ఉంది కౌంట్. మార్ఫాలజీ కూడా పూర్‌గా ఉంది అన్న వాళ్ళకి మనకి న్యాచురల్‌గా కానీ, ఐయుఐ మెథడ్స్‌లో కానీ సక్సెస్ తక్కువుంటదనమాట. సో, సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్‌ఫర్టిలిటీలో మనం ఐవీఎఫ్ అనే ఆప్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.